హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 12. నేను తీసుకున్న ట్రేడ్స్ అయితే రెండే 2 తీసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఈరోజు వచ్చేసి బ్రిటానియా, ట్రెండ్, టాటా కన్స్యూమర్ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. మీరు ఓన్‌గా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో టాటా కన్స్యూమర్స్ అనేది ఈరోజు 7% టు అబోవ్ అనేది మనకి గెయిన్ అయింది. అండ్ ఐచర్ మోటార్స్ వచ్చేసి ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో దాన్ని కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈరోజు అన్నీ కూడా పాజిటివ్ నోట్గా ఓపెన్ అయ్యాయి. సో నేను ఫస్ట్ ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను మీకు చేంజ్ చేసి చూపిస్తాను. 1781 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎందుకంటే నేను 5 మినిట్స్లో ఎందుకు ట్రేడ్ చేస్తున్నాను అని అంటే వోలటైలిటీ ఎక్కువగా ఉంది. సో 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తుంటే రివర్సల్స్ వస్తున్నాయి టార్గెట్స్. నేను 5 మినిట్స్లో ట్రేడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 2 క్యాండిల్స్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. నేను ఓవర్గా టార్గెట్ ఏం పెట్టుకోలేదు. ఓన్లీ 1 పాయింట్ మాత్రమే. మనకి 1 పాయింట్ మొమెంటమ్కి 550 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్లో. సో ఓన్లీ నేను 1 పాయింట్ మాత్రమే గెయిన్ చేసుకున్నాను. అండ్ నేను ఇది లీవ్ చేశాను బికాజ్ ఎందుకంటే నిన్నటి లో నుంచి మనకి మొమెంటం వచ్చింది. అండ్ మనం చూస్తే 20 EMA అబవ్ కాకుండా 9 EMA అబవ్ ఉంది. 20 EMA ఉంటే బేరిష్ ఉన్నట్టు, 9 EMA ఉంది కాబట్టి దానికి టచ్ అయితే క్యాండిల్ ఫామ్ అయింది. సో మనకి అలా టచ్ అయితే ఫామ్ అయినా కానీ మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను దాంట్లో ఎంట్రీ తీసుకొని ఓన్లీ 1 పాయింట్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. తర్వాత నేను ఇంకా మిగతాది ఎంట్రీ తీసుకునేది అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను. దానికన్నా ముందు నేను మీకు టాటా కన్స్యూమర్స్ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. నిన్న ఒక రేంజ్లోనే ఉండింది అండ్ స్టక్ అయిపోయింది. ఈరోజు మనకి నారో సిపిఆర్ ఫామ్ అయ్యి నాన్ స్టాప్గా 7% అబోవ్ మొమెంటం వచ్చింది. సో టాటా కన్స్యూమర్స్ కూడా బుల్లిష్గా ఉంది. సో నేను ఎంట్రీ తీసుకున్న బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో సేమ్ సినారియో పివోట్ మిడిల్ది పాయింట్ ఎప్పుడైతే ఉందో అది క్రాస్ అయ్యాక నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. 51,089 క్రాస్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. అరౌండ్ ఓన్లీ 15 పాయింట్స్ అలా మూమెంట్ని క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ టార్గెట్ని ప్లేస్ చేసుకొని టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. నాకు అనిపించింది ఈ పివోట్ సెంట్రల్ పివోట్ రేంజ్ నుంచి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో అక్కడి నుంచి R1 టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చే ఛాన్సే ఉంటుంది బికాస్ ఈరోజు కొద్దిగా వోలటైలిటీ ఎక్కువగా ఉంది. అండ్ మనకి నిఫ్టీ కూడా రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది. అది రివర్సల్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్సల్ అవుతుంది. కాబట్టి నేను ఓన్లీ స్మాల్ ట్రేడ్ని మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను ఈరోజు. సో ఓవరాల్గా ఇదైతే ఈరోజు సినారియో. సో మీరు కూడా ఎంట్రీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంట్రీస్ తీసుకోండి. మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రంప్ టారిఫ్స్ని మనకి ఇస్తున్నారో దానివల్లనే ఈ వోలటైలిటీ అంతా కూడా. కాబట్టి ఎంట్రీ తీసుకొని మినిమం టార్గెట్ని ప్లేస్ చేసుకొని చాలా త్వరగా ఎగ్జిట్ కావడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు వెయిట్ చేసి లాసెస్ని మాత్రం బుక్ చేసుకోవద్దండి. సో అలా ఈ 2 ట్రేడ్స్ని మాత్రమే నేను ఈరోజు అయితే తీసుకున్నాను. ఓవరాల్గా నాకు వచ్చిన ప్రాఫిట్ ఈరోజు వచ్చేసేసి 1600 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ అయితే నేను ఈరోజు గెయిన్ చేసుకున్నాను. 1681 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈరోజు నేను బుక్ చేసుకున్నాను. అంతే, ఇంకా నో ట్రేడ్స్ ఫర్ టుడే. ఈరోజుకి అంతే, ట్రూ ట్రేడ్స్ మాత్రమే. అండ్ నా ప్రాఫిట్ వచ్చేసి నార్మల్ హోల్డింగ్స్లో కూడా అంతేం పెరగలేదు. థ్యాంక్ యూ సో మచ్ for watching my videos.